హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఈరోజు వీడియో వచ్చేసి టుడే కరెంట్ అఫైర్స్. ఈరోజు డేట్ వచ్చేసి 9th జూలై 2025 అనమాట. ఈరోజు ఏమేమి విశేషాలు జరిగినాయి, ఏమేమి న్యూస్లోకి వచ్చినాయి, ఏమేమి న్యూస్ పేపర్లోకి వచ్చినాయి, టీవీలో ఏమేమి వచ్చినాయి, ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ డిస్కస్ చేద్దాం. ప్రధాని మోదీకి బ్రెజిల్ అత్యున్నత పురస్కారం. మన ప్రధాని నరేంద్ర మోదీ గారికి బ్రెజిల్ దేశ ప్రధాని, బ్రెజిల్ దేశ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో లులాడా సిల్వా గారు అత్యున్నత పురస్కారం అనేది, ఆ దేశ అత్యున్నత పురస్కారం అనేది ఇవ్వడం జరిగినది. ఇప్పటి వరకు మన మోదీ గారికి 26 గ్లోబల్ ఆనర్స్ అనేవి వరించాయి. అంటే 26 గ్లోబల్ ఆనర్స్ అంటే ప్రపంచ అవార్డులు ఏవైతే ఉన్నాయో అవి వరించాయన్నమాట. టుడే వరకు 9th జూలై 2025 వరకు. ఓకేనా. బ్రెజిల్ అధ్యక్షుడు లులాడా సిల్వా గారు మోదీ గారికి ఆ దేశ అత్యున్నత పురస్కారమైన గ్రాండ్ కాలర్ ఆఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద సదరన్ క్రాస్ అనే పురస్కారాన్ని ఇచ్చి సత్కరించడం జరిగిందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మన తొలిసారి ఓటు వేయనున్న 3 గ్రామాల ప్రజలు. మన దేశంలో ఫస్ట్ టైం, అంటే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇప్పుడే ఓటేస్తున్నారంట ఆ గ్రామాల ప్రజలు. ఓకేనా. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందినవారు. ఉత్తరాఖండ్లో తొలిసారిగా 3 గ్రామాల ప్రజలు త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఓకేనా. వారికి ఇప్పటి వరకు ఏ ఓటు హక్కు లేదు, ఏ ప్రభుత్వ పథకాలు వారు పొందలేదు, ఏమీ కూడా వారికి ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏమీ పొందలేదన్నమాట. ఓకేనా. స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ పాలనా కాలంలో అటవీ సంరక్షణలో భాగంగా ఈ గ్రామాలను నెలకొల్పడం జరిగింది. ఓకేనా. అప్పటి నుంచి వారు వ్యవసాయం చేసుకుంటూ అడవులను సంరక్షించుకుంటూ అలానే ఉంటున్నారు తప్పిస్తే వారికి ఏ విధమైన ఓటు హక్కు కానీ ఇంతవరకు రెవెన్యూ రిజిస్టర్లో కూడా ఈ నేమ్స్ అనేవి ఎక్కలేదన్నమాట. ఓకేనా. అట్లాంటి ఆ 3 గ్రామాలు వచ్చేసి మనకి ఇప్పుడు ఏవైతే పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయో ఆ పంచాయతీ ఎన్నికల ద్వారా ఓటు వినియోగించుకున్నారు. అసలు ఆ గ్రామాల పేర్లు ఏంటో చూద్దాం. రాంపూర్, లేటి, చోప్రా ఈ 3 కూడా ఫస్ట్ టైం ఓటు హక్కును వినియోగించుకుంటున్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకి ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందింది. ఉత్తరాఖండ్లో జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ అనేది ఉంది. ఉత్తరాఖండ్ గురించి అటవీ సంరక్షణ గురించి వచ్చింది కాబట్టి ఈ పాయింట్ కూడా మనం రిలేటెడ్గా చూసుకున్నాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఆసియాలోనే అతిపెద్ద జంగిల్ సఫారీ హర్యానాలో జరగనుందన్నమాట. ఆరావళి పర్వతాల్లో చేయనున్నారు దీన్ని. ఓకేనా. ఈ ఆరావళి పర్వతాలు ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయంటే హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల మీదుగా ఆరావళి పర్వతాలు అనేవి విస్తరించి ఉండడం జరిగింది. 3 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతం అన్నమాట. ఓకేనా. వీటి ద్వారా ఆరావళి పర్వతాలు అనేవి విస్తరించి ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్కి ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ మొదటి రాష్ట్రంగా ఘనత. ఓకేనా. ఆధార్ అథెంటికేషన్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ ఆధార్ ఆధారితంగా దీన్ని చేయనున్నారంటే మనకి రేషన్ ఇచ్చినా కూడా ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఇవ్వనున్నారన్నమాట. ఓకేనా. ఏదైతే మనకి ప్రభుత్వ పథకాలు అవన్నీ వస్తాయో వాటన్నిటిని కూడా ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఇవ్వనున్నారు. దీనికి మొదటిగా స్టార్ట్ చేసిన రాష్ట్రం వచ్చేసి హిమాచల్ ప్రదేశ్. గుర్తుంచుకోండి. మనకి ఏదైనా మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న ఇట్లాంటి సూపర్లేటివ్ టాపిక్స్ అంటే చాలా ఇంపార్టెంట్. వీటి నుంచే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. భారతదేశపు తొలి స్వదేశీ క్వాంటమ్ వచ్చేసి సెక్యూర్ శాటిలైట్ అన్నమాట. ఓకేనా. తమిళనాడులో దేశంలోనే తొలి ప్రెడిక్టివ్ డెత్ మోడల్ అమలు చేయనున్నారు టీబీ వ్యాధి కోసం. ఓకేనా. టీబీ వ్యాధి వల్ల వచ్చే మరణాల సంఖ్యను తగ్గించడానికి ఇది సహాయం చేస్తుంది అనమాట. ఇదంటే ప్రెడిక్టివ్ డెత్ మోడల్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నేవీలోకి ఐఎన్ఎస్ నిస్తార్ అనేది నేవీలోకి ప్రవేశించడం జరిగింది. దీన్ని తయారు చేసింది వచ్చేసి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, వైజాగ్, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ బీహార్ మహిళలకు 30% కోటా అని బీహార్ వాళ్ళు తాజా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పటి వరకు ఎక్కడి నుంచి వెళ్ళినా కూడా వేరే రాష్ట్రాల నుంచి వెళ్ళిన మహిళలు కూడా 35 రిజర్వేషన్ అనేది వర్తించింది. కానీ ఇప్పుడు మాత్రం ఆ రాష్ట్రంలో ఎవరైతే
నివాసం ఉంటున్నారో ఆ రాష్ట్రంలో అంటే ఓన్ ఆ రాష్ట్రానికి చెందిన వాళ్ళైతే మాత్రమే 35% రిజర్వేషన్ అనేది వర్తిస్తుందన్నమాట. ఓకేనా. బ్రహ్మపుత్ర నదిలో కొత్త చేప జాతికి లభించడం జరిగింది. దాని పేరు వచ్చేసి పెర్సియా ధిబ్రూ గర్నేసిస్ అన్నమాట. ఓకేనా. దాని యొక్క లక్షణాలు వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్లో ఒక నల్లటి మచ్చ అనేది ఉంటుంది. నెక్స్ట్ అస్సాం బ్రహ్మపుత్ర నదిలో దిబ్రూగఢ్ సమీపంలో ఇది కనిపించడం జరిగింది ఈ చేప అనేది. బ్రహ్మపుత్ర నది ఎక్కడ ఉందంటే మనకి అస్సాంలో. ఓకేనా. పెరులో వెలుగు చూసిన ప్రాచీన నగరం పెనికో. ఓకేనా. పెనికో అనే నగరం పెరులో ఉందన్నమాట. అది వచ్చేసి సముద్ర మట్టానికి కొంచెం ఎత్తులో ఉంది. పురావస్తు శాఖ తవ్వకాల్లో బయటపడింది అనమాట ఈ నగరం. ఓకేనా. అందులో మట్టి మరియు గానుగతో తయారు చేసిన తెల్లటి సున్నం ఉంటుంది చూడండి, దానితో తయారు చేసిన ఇళ్ళు అనేవి ఉన్నాయన్నమాట. భవనాలు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. ఇది అత్యంత ప్రాచీన నగరం అన్నమాట, పెనికో అనే నగరం గుర్తుంచుకోండి. సీజ్ నది ఫ్రాన్స్లోని చారిత్రకంగా ప్రాచుర్యం పొందిన సీజ్ నదిని 1923 తర్వాత మొదటిసారిగా ప్రజలు ఈత కోసం మళ్ళీ తెరిచారు. అంటే దాదాపు 102 సంవత్సరాల తరువాత ఈ నదిని తెరవడం జరిగింది. అది కూడా ప్రజల కోసం ఈత కొట్టడానికి. లాస్ట్ ఇయర్ మనకి స్పోర్ట్స్ గేమ్స్ జరుగుతున్నప్పుడు కూడా ఓపెన్ చేశారు. కాకపోతే అది ఎవరైతే స్పోర్ట్స్ ఆడడానికి వెళ్ళారో ఆ పర్పస్లో మాత్రమే ఓపెన్ చేశారు, మళ్ళీ క్లోజ్ చేశారు. ఇప్పుడు మాత్రం ప్రజల కోసం ఓపెన్ చేశారనమాట దాదాపు 102 సంవత్సరాల తరువాత. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచంలో 4వ అతిపెద్ద బయోఫ్యూయల్ వినియోగదారులుగా భారత్ వచ్చేసి 4th ప్లేస్లో ఉందన్నమాట. మరి మొదటిది 3 ప్లేస్లు ఎవరు అంటే ఫస్ట్ వచ్చేసి అమెరికా, సెకండ్ బ్రెజిల్, థర్డ్ ఇండోనేషియా, 4th భారత్, 5th చైనా. ఓకే. అంతకుముందు చైనా ఉండేది 4th ప్లేస్లో, దాన్ని మన భారత్ అనేది అధిగమించడం జరిగింది. రాను మనకి 3rd ప్లేస్లోకి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట భారత్. ఓకేనా. నెక్స్ట్ ప్రపంచంలో అత్యంత రద్దీ ఎయిర్పోర్ట్లో 9వ స్థానంలో ఢిల్లీ చేరడం జరిగింది. అంటే ఎక్కువ జనాభా ప్రయాణిస్తున్న ఎయిర్పోర్ట్ వచ్చేసి 9వ స్థానంలో ఢిల్లీ అనమాట, మన దేశం తరఫు నుంచి. ఓకేనా. ఐఐటి మద్రాస్ ఆధ్వర్యంలో క్వాంటమ్ కంప్యూటింగ్ శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ధర్మవరం చేనేత డిజైనర్ నాగరాజుకి జాతీయ పురస్కారం లభించింది. ఈ అవార్డు వచ్చేసి మనకి ద్రౌపది ముర్ము గారు ప్రదానం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది ఆంధ్రప్రదేశ్కి చెందిన పుట్టపర్తి జిల్లాకి చెందిన వ్యక్తి ఈ నాగరాజు అనే వ్యక్తి. ఓకేనా. జూజూరు నాగరాజు ఈయన పూర్తి పేరు. పుట్టపాక చేనేత కళాకారులకు జాతీయ చేనేత అవార్డులు లభించడం జరిగింది. వీరిద్దరూ తెలంగాణకు చెందినవారు. జాతీయ చేనేత మార్కెటింగ్లో గజం నర్మదా నరేందర్ గారికి రావడం జరిగింది. యంగ్ వీవర్ అంటే యువ చేనేత కార్మికుడు విభాగంలో గూడ పవన్ గారికి ఈ అవార్డు అనేది వరించడం జరిగిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 2025 ఆసియా పారా ఆర్చరీ ఛాంపియన్షిప్. ఆసియాలోనే పారా ఆర్చరీ ఛాంపియన్షిప్లో హర్విందర్ డబుల్ గోల్డ్ అనే వారికి అవార్డు రావడం అనేది జరిగిందన్నమాట, విన్ అవ్వడం.